ఏపీలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం నిర్వహించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరు కాబోతున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఎస్ఐఆర్ అమలు, రాజ్యసభ సీట్లపై చర్చిస్తారని కూడా తెలుస్తోంది. ఏపీలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 4:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం నిర్వహించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరు కాబోతున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయం, ఎస్ఐఆర్ అమలు, రాజ్యసభ సీట్లపై చర్చిస్తారని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, నేడు ఏపీలో కూటమి నేతల కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ఏదైతే ఏపీలో నేడు కూటమి నేతలు అయితే కీలక సమావేశం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరు కానున్నారు. అయితే ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం, అలాగే ఎస్ఐఆర్ అమలు, రాజ్యసభ సీటుపై చర్చిస్తారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం అయితే కేబినెట్ భేటీ ఉంది. 10:30 తర్వాత నుంచి సచివాలయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. దీనికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించి ఆ తర్వాత 4 గంటలకైతే ఈ యొక్క మొత్తంగా కూటమి నేతలు భేటీ అవుతారు. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ అంటే రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యం కూడా దీనిపై సీట్లు సర్దుబాటు ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గం వారి కూడా ఎలా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎలా అమల్లోకి వెళ్ళాలి అనే అంశాలపై అయితే కీలకంగా భేటీ కానున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా సార్వత్రిక ఎన్నికలు ఏదైతే గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు కూడా ఇలాగే చర్చ జరిపి ఒక విధానంగా రావడంతో గెలుపు తథ్యమైంది కనుక ఈ రోజు కూడా అదే విధంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.